నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భూ చట్టాలకు సంబంధించి తీవ్ర చర్చ జరుగుతుంది. మరోపక్క ఈ భూ చట్టాలకు సంబంధించిన కొత్త ప్రకటనలు కూడా చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రతి రైతుకు అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. మరి చట్టాల్లో వస్తున్న మార్పులేంటి? ఈ చట్టాలకు సంబంధించిన కీలక అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు భూ చట్ట న్యాయ నిపుణులు, ధరణి కమిటీ సభ్యులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సునీల్. చాలా కాలంగా పాస్ పుస్తకాలకు సంబంధించి పెండింగ్లో ఉంది. దానికి సంబంధించి అసలు ఈ పాస్ పుస్తకాలకు సంబంధించి ప్రత్యేక చట్టం ఉంది కదా, సో ఈ చట్టం ఏం చెప్తుంది, అసలు ఏం జరగబోతుంది? పట్టదారు పాస్ పుస్తకాల విషయానికి వస్తే తెలంగాణలో అయితే 1936 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో 1971 నుంచి చట్టాలు ఉన్నాయి. ఈ పాస్ పుస్తకాల చట్టం అని బాగా పాపులర్, 6 చట్టం లేదా పాస్ పుస్తకాల చట్టం, పట్టా పాస్ పుస్తకాల చట్టం అంటాం. ఈ చట్టం యొక్క ప్రాధాన్యత ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోనైనా ఆంధ్రప్రదేశ్లోనైనా మీకు కనుక వ్యవసాయ భూమి ఉన్నట్లయితే పాస్ పుస్తకం ఉండాలి. బ్యాంకులో అకౌంట్ ఉంటే బ్యాంకు పాస్బుక్ ఎట్లా ఉండాలో, మీరు కనుక రైతు అయి ఉండి, రైతు అయినా కాకపోయినా మీకు ఒక వ్యవసాయ భూమి ఉంటే, వ్యవసాయ భూమి ఉన్న ప్రతి వ్యక్తికి ఈ యొక్క పాస్ పుస్తకం ఉంటుంది. ఈ పాస్ పుస్తకాలు ఎందుకు ఇవ్వటం మొదలుపెట్టారంటే, రైతుగా బ్యాంకులో పోయి లోన్ తెచ్చుకోవాలన్నా, కోఆపరేటివ్ సొసైటీలో ఎంత అప్పు పుట్టాలన్నా, పంట రుణాల కోసము లేదా ఎక్కడైనా సబ్సిడీల కోసం, ప్రతిసారి అవి పొందాలి అంటే పహానీ అడంగల్ నకలు తెచ్చుకొని ఇది తీసుకెళ్ళి చూపిస్తే తప్ప అవి వచ్చేటి కాదు. మరి ఆ ప్రతిసారి రైతు విలేజ్లో ఆఫీసర్ దగ్గరకో మండల కార్యాలయానికి పోయి అడంగల్కో పహానికో దరఖాస్తు పెట్టి ఆ కాగితం తెచ్చుకొని చూపించాలంటే నెలల కొద్ది సమయం పడుతుంది. ఇప్పటిలాంటి పరిస్థితి కాదు కదా, ఆన్లైన్లో రికార్డు చూసుకునే పరిస్థితి కూడా కాదు. ఫిజికల్ కాపీలు ఉంటాయి, పెద్ద పుస్తకాలు, అది పోయి దాన్ని నకలు తెచ్చుకోవాలి. అందుకే అప్పుడు ప్రభుత్వాల ఆలోచన ఏం చేశాయంటే, భూమి ఎవరికైతే ఉంటుందో, వ్యవసాయ భూమి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆ భూమి ఉంది అనే ఆధారంగా ఒక పుస్తకం కనుక ఇవ్వగలిగితే ఎప్పుడు అవసరం వచ్చినా ఈ పుస్తకం చూపించుకొని మనం మాట్లాడుకున్న బెనిఫిట్లన్నీ పొందడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పట్టదారు పాస్ పుస్తకాల చట్టం వచ్చింది. ఆ తర్వాత ఏమైంది, రైతుగా ఆ భూమి సాగు చేసుకునే వ్యక్తిగా పొందాల్సిన లాభాల కోసం మాత్రమే కాకుండా అసలు ఆ భూమి మీద హక్కు తనకు ఉంది అని కనుక ఇంకొక పుస్తకం ఇవ్వగలిగితే, అమ్ముకుంటప్పుడు, ఇక్కడ నా బ్యాంకులో కుదవబెట్టేటప్పుడు, వారసత్వంగా పంచుకునేటప్పుడు ఆధారంగా పనికొస్తుందని ఇంకొక పుస్తకం కూడా ఇవ్వటం మొదలుపెట్టారు. దాన్నే టైటిల్ డీడ్ అంటాం, భూ యాజమాన్య హక్కుపత్రం. పట్టదారు పాస్ పుస్తకం అంటేనేమో నువ్వు దున్నుకుంటానికి ఆధారము, యాజమాన్య హక్కు పుస్తకం ఉంది అంటే దానికి మీరు యజమాని అని ఒక ఆధారంగా ఉపయోగపడుతుంది. ఇది పెద్ద ఎత్తున రెండు రాష్ట్రాలలో, అంటే ఇప్పుడున్న రెండు రాష్ట్రాల్లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరి రైతులకి ఈ రెండు పుస్తకాలు వచ్చిన సందర్భం 1990 నుంచి 2000 మధ్యలో, ఆ దశాబ్ద కాలంలోనే మనం ఇప్పుడు ఏదైతే పాస్ పుస్తకాల గురించి మాట్లాడుతున్నామో విస్తృతంగా ఇచ్చిన సందర్భం అది. 71లో చట్టం వచ్చింది, 89లో రూల్స్ వచ్చినాయి, అమలు స్టార్ట్ కావడానికి 90-91 నుంచి అమలు అవుతుంది. అప్పుడు ఏం చేశారంటే అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు పెట్టి, గ్రామ సభలు పెట్టి, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళ భూ యజమానులందరినీ గుర్తించి ఈ భూ యజమానుల వివరాలన్నీ ఒక రిజిస్టర్లో రాశారు. 1B అంటాం దాన్ని. 1 తర్వాత 1B, 1Bలో అన్ని వివరాలు ఉంటాయి, ఆ తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్టే 1B. అంటే ప్రతి గ్రామానికి ఒక భూ యజమానుల రిజిస్టర్ తయారైంది. ఆ రిజిస్టర్లో ఎవరి పేరు ఉంటే వాళ్ళకి ఒక పాస్ పుస్తకం వచ్చింది. మీకు పట్టదారి పాస్ పుస్తకము, టైటిల్ డీడ్ ఉంది అంటే అర్థమైంది ఆ భూమికి మీరు యజమాని అర్థం. ఇది పట్టదారి పాస్ పుస్తకాల చట్టం. దీని గురించి రైతులు, వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఒక 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, తెలంగాణలో అయితేనేమో 2026 చట్టం కింద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 1971 చట్టం ఇంకా కొనసాగుతుంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఈ పంటల సాగు చేసే రైతులు అంటే భూ యజమానుల కంటే ఎక్కువ మంది కౌలుదారులు మాత్రమే ఉన్నారు. సో ఈ క్రమంలో ఈ కౌలుదారులకు సంబంధించిన చట్టాలు ఏం చెప్తున్నాయి? ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ వ్యవసాయానికి సంబంధించిన పథకాలని ప్రభుత్వాలు అమలు చేస్తున్న క్రమంలో అసలు ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది? ఈ కౌలుదారు చట్టం ఏం చెప్తుంది? కౌలు చట్టాలకు సంబంధించి, అంటే కౌలు చట్టాలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చాలా పాత చట్టాలే. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో భూములకు సంబంధించి చేసిన చట్టాలలో కౌలు చట్టాలు చాలా కీలకమైనవి. అప్పట్లో కౌలు చట్టం తేవడానికి ఉద్దేశాలు ఏంటంటే కౌలుదారులను రక్షించాలి. అప్పుడు విపరీతంగా కౌలు చెల్లించాల్సిన పరిస్థితి, కౌలుదారుని ఎప్పుడు భూమికి తొలగిస్తారో తెలియదు, తక్కువ మంది చేతుల భూమి ఉండే, ఎక్కువ మంది కౌలుదారులుగా భూమి లేని పేదలుగా బతకాల్సిన పరిస్థితి. కాబట్టి ఆ రోజున
పేదలని కాపాడాలి, భూమి హక్కులు అందరికీ దక్కాలి అంటే భూములు పంచటం ఒకటైతే, ఎవరైతే కౌలు చేసుకుంటున్నారో వాళ్ళ హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఒక కౌలుదారి చట్టం వేరుగా ఉంది. ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంత కౌలుదారి చట్టం వేరు. తెలంగాణ ప్రాంత కౌలుదారి చట్టం అయితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక చట్టం కింద లెక్క. ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేక పేజీ ఉన్న చట్టం ఏదైనా ఉంది అంటే తెలంగాణ కౌలుదారి చట్టం. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, చట్టంలో ఒక నియమం చెప్తారు. మీరు కనుక కౌలుదారులు, ఇప్పుడు నాది సొంత నా భూమి, మీరు నా భూమిలో మీరు కౌలుదారులుగా ఉన్నారు. మీరు ఎన్నేళ్ళు ఆ భూమి కౌలుదారుగా ఉన్నా మీరు యజమాని కాలేరు. యజమాని కావాలనుకుంటే ఏం చేయాలి? నా నుంచి కొనుక్కోవాలి. నేను అమ్మితే మీరు కొనుక్కుంటే మీరు యజమాని అవుతారు. అది చట్టం కూడా ఏమంటుందంటే వన్స్ టెనెంట్ ఈజ్ ఆల్వేజ్ ఎ టెనెంట్. ఒకసారి కౌలుదారు అయితే ఎప్పుడైనా కౌలుదారుగానే ఉంటాడు. దానికి ఎక్సెప్షన్గా సృష్టించిన చట్టము తెలంగాణ కౌలుదారు చట్టం. ఈ చట్టం ఏమందంటే, కొంతమంది కౌలుదారులు పలానా తేదీలో ఇంతకాలం కౌలు చేసుకున్నట్లయితే వాళ్ళందరినీ భూమి యజమానులుగా మార్చిన చట్టం తెలంగాణ కౌలుదారు చట్టం. అట్లా 1,06,000 మంది కౌలుదారులు ఈ చట్టం వలన భూమి యజమానులుగా మారారు. కొన్ని లక్షల ఎకరాల భూమి వాళ్ళకి హక్కులు వచ్చినాయి. ఈ తెలంగాణ కౌలుదారు చట్టమేమో ఒక పక్కన కౌలుదారులను యజమానులు చేసింది, ఎవరన్నా కౌలుకి ఇవ్వాలంటే కౌలుకి ఇవ్వకూడదు ఉంది చట్టంలో. అసలు విచిత్రంగా అనిపిస్తుంది కానీ తెలంగాణ కౌలుదారు చట్ట ప్రకారం మీరు భూమి కౌలుకి ఇవ్వడానికి లేదు. ఎవరు ఇవ్వచ్చు, కొన్ని మినహాయింపులు ఇచ్చారు. మహిళలు కానీ, పిల్లల పేరు మీద భూములు ఉంటే వాళ్ళు కానీ, మిలిటరీలో పనిచేసే వాళ్ళు కానీ, హ్యాండిక్యాప్ పీపుల్ వీళ్ళ గనక భూములు ఉన్నట్లయితే వాళ్ళు కౌలుకి ఇచ్చుకోవచ్చు. లేదా ఒక కుటుంబానికి ప్రభుత్వం నిర్ధారించిన భూమి కంటే తక్కువ ఉంటే అంత వాళ్ళు మాత్రమే కౌలుకి ఇవ్వచ్చు, కానీ అందరికి ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ మీరు కౌలుకి ఇచ్చినా 6 ఏళ్లకు కౌలుకి ఇవ్వాలి. ప్రభుత్వం నిర్దేశించిన కౌలు కంటే ఎక్కువ తీసుకోకూడదు. కౌలు కాగితం మీద ఉండాలి. కాపీ తహసీల్దార్కి ఇవ్వాలని తెలంగాణ చట్టం చెప్తుంది. ఆంధ్ర చట్టానికి వచ్చినట్లయితే ఆంధ్ర కౌలుదారు చట్టం ప్రకారం కౌలుకి ఇవ్వచ్చు. కౌలుకి ఇవ్వటం ఇల్లీగల్ ఏం కాదు. కౌలుకి ఇవ్వాలంటే కనీసం 5 ఏళ్ళకి ఇవ్వాలి. ఒక కాగితం మీద ఉండాలి. కాగితం తహసీల్దార్ దగ్గర నమోదు చేయాలనేది నియమం. ఇవి పాత కౌలుదారు చట్టాలు. దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరిగిందని, అంటే కౌలుదారులను కాపాడే కంటే అప్పటిదాకా కౌలు ఉన్న వాళ్ళందరినీ తరిమేయబడ్డారు భూములకు వెళ్ళి. ఇట్లాంటి చట్టం వస్తుంది అనగానే యజమానులు ఏం చేశారంటే కౌలుదారుని బయటకు తరిమేశారు. ఇప్పుడు ఆ చట్టాల వల్ల ఇబ్బందులు ఏమవుతూ వచ్చింది అంటే, కౌలుదారుని కౌలుదారుగా గుర్తించడానికి ఇబ్బందులు వచ్చిన పరిస్థితి. అంటే ఈ మధ్య కాలంలో భూములకు సంబంధించిన రేట్లు విపరీతంగా పెరిగింది. దాంతోపాటు డిమాండ్ కూడా పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో భూ తగాదాలు కూడా పెరిగిపోతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులకు పరిష్కారం కావాలంటే ఈ సర్వే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సర్వేకు సంబంధించి ఈ చట్టం ఏం చెప్తుంది? ఈ సర్వే చట్టంలో ఉన్న నియమాలేంటి? భూములని కొలవాలి, ఆ భూములకు రికార్డులు తయారు చేయాలనేది రాచరిక వ్యవస్థ నుంచి వచ్చింది. ఎందుకంటే రాజుకి పన్ను కావాలి అంటే భూమి పన్ను ప్రధానం. భూమి శిస్తు వసూలు చేయాలంటే ఎవరి దగ్గర ఎంత భూమి ఉందో తెలవాలి. ఎవరి దగ్గర ఎంత భూమి ఉంది, ఎంత శిస్తు వసూలు చేయాలో తెలవాలంటే భూమికి ఒక పటాలు ఉండాలి. ఆ భూమి ఎవరో ఒక పేరుతో రికార్డ్ చేయాలి. అట్లా కొలవడానికి కోసం చాలా పద్ధతులు అవలంబించారు, చాలా రీతులు వచ్చినాయి. మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఈ రోజున తెలంగాణలో ఆంధ్ర కానీ అమల్లో ఉన్న చట్టం ఏంటంటే 1923లో చేసుకున్న సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్, భూమి హద్దులు మరియు కొలతల చట్టం పేరుతో వచ్చింది. ఈ రోజున మనం చూసే పటాలు కానీ, గ్రామ నక్ష, గ్రామ పటం కానీ, ఎఫ్ఎంబి లేదా టీపన్ అంటాం, తెలంగాణలో టీపను, ఆంధ్రాలో ఎఫ్ఎంబి అంటాం. ఇవన్నీ కూడా సర్వే బౌండరీ చట్ట ప్రకారం జరుగుతున్నాయి. కానీ తెలంగాణ ప్రాంతంలో ఈ 1923లో వచ్చిన సర్వే బౌండరీస్ యాక్టు 1956 తర్వాత అమల్లోకి వచ్చింది తెలంగాణలో. ఎందుకంటే అది మద్రాస్ ప్రెసిడెన్సీలో చేసిన చట్టం, ఆంధ్ర ప్రాంతానికే పరిమితమైన చట్టం. మరి తెలంగాణలో 1957లో అప్పటి వరకు కూడా, అంటే తెలంగాణ ఆంధ్రాలో మెర్జ్ అయ్యేంత వరకు ఏ చట్టం అమల్లో ఉంది అంటే 1907లోనే తెలంగాణలో తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ అని ఒకటి ఉండేది. అందులో ఒక ప్రత్యేకమైన చాప్టరు సర్వే బౌండరీస్ గురించి ఉంది. తెలంగాణలోనేమో అంటే ఉమ్మడి రాష్ట్రంలో కలిసేంత వరకు తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్లో ఉన్న నియమాలు అమల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే 1923లో వచ్చిన చట్టం అమల్లో ఉంది. ఈ చట్టం గురించి రైతులకు 2-3 విషయాలు తెలిస్తే సరిపోతుంది. ఒకటి, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా సర్వే, కొలతలు, గెట్టు తగాదాలు, సబ్ డివిజన్ ఇవన్నీ కూడా ఈ చట్ట ప్రకారమే జరుగుతాయి. రెండోది, ఈ సర్వే బౌండరీస్ యాక్ట్ కింద సర్వే చేయటం కోసం మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం ఉంది. మండల సర్వేయరు, డివిజనల్ సర్వేయరు, ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ జిల్లా స్థాయిలో, డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ రాష్ట్ర స్థాయిలో. ఈ సర్వే కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి ఒక పద్ధతి ఉంది. దానికి ఆన్లైన్లో కనుక మనం చలాన్ కడితే సర్వే బౌండరీస్ యాక్ట్ ప్రకారం
తహసీల్దార్ కానీ, ఆర్డీఓ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ ఆదేశాల మేరకు ఇప్పుడు నేను చెప్పిన 4 అంచెల వ్యవస్థలో ఎవరో ఒకరోజు సర్వే చేసి భూమి సర్వే నెంబర్ హద్దులు చూపిస్తారు. దాంతోపాటుగా ఒకటే సర్వే నెంబర్లో ఇద్దరికంటే భూమి ఎక్కువ ఉండి అమ్మకాలు కొనుగోలు వల్ల సబ్ డివిజన్ చేయాల్సి వస్తే సబ్ డివిజన్ చేసే అధికారం కూడా ఈ చట్టం కింద ఉంటుంది. ఇక అత్యంత కీలకమైంది ఈ మధ్య ఎక్కువగా వినిపించేది భూ ఆక్రమణ చట్టం. మనం ఇటీవల హైడ్రాకు సంబంధించి కావచ్చు, లేక ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో భూ ఆక్రమణకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ ఈ చట్టం ఏం చెబుతుంది, ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది, ప్రస్తుతం ఎలాంటి చట్టాలు ఉన్నాయి? 1905లో వచ్చిన చట్టం ప్రభుత్వ భూములను రక్షించుకోవడానికి, ముఖ్యంగా నదులు, నాలాలు, చెరువులు, కుంటలు, రోడ్లు, శ్మశానాలు, తర్వాత గుట్టలు, కొండలు, ఇవన్నీ ఏంటి ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులు. ఇవి ఆక్రమణకు గురి కాకుండా ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఆ భూములను ఆక్రమించుకున్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి పన్ను వసూలు చేయాలి, పెనాల్టీ వసూలు చేయాలనే ఉద్దేశంతో 1905లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం. ఈ చట్టంలో 2 ప్రధానమైన నియమాలు. ఒకటి, ఇప్పుడు నేను పేర్కొన్న ఏ భూమి అయినా ప్రభుత్వ భూమి కిందనే లెక్క, ఎవరు ఆ భూమిని ఆక్రమించుకొని అనుభవించడానికి అవకాశం లేదు. ఒకవేళ కనుక ప్రభుత్వ భూమి ఎవరి అనుభవంలో కనుక చట్టబద్ధంగా లేకుండా చట్టాన్ని అనుసరించి కాకుండా వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నట్లయితే తహసీల్దార్ నోటీస్ ఇవ్వచ్చు, వాళ్ళని ఆ భూమి నుంచి తొలగించడానికి అవకాశం ఉంది. తొలగించేటప్పుడు వాళ్ళు అడ్డుపడినా మళ్ళీ ఆ భూమిలోకి వచ్చినా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఎవరైతే ఆ భూమి వాళ్ళ అనుభవంలో ఉంటుందో వాళ్ళు ఎంతకాలం ఆ భూమి అనుభవంలో ఉన్నట్లయితే అంతకాలానికి భూమి పన్ను వసూలు చేయొచ్చు, పెనాల్టీ వసూలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే అప్పీలు పోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక పక్కన మనమేమో భూ ఆక్రమణ చట్టం కింద పలానా భూమి ఆక్రమించుకున్నట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు, తొలగించవచ్చు అని చెప్తూనే ఇంకో పక్కన రెవెన్యూ చట్టాలు ఏం చెప్తాయంటే ఎవరైనా భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అసైన్మెంట్ చేయదగ్గ భూమిని కనుక ఆక్రమించుకొని ఉన్నట్లయితే అతన్ని తొలగించొద్దు, అతనికే లావణి పట్టా లేదా డిఫామ్ పట్టా ఇవ్వాలని అంటుంది. అంటే అప్పుడు 2 కండిషన్స్ చూస్తారు. అది ఎలాంటి భూమి, కొన్ని భూముల్ని అసైన్ చేయడానికి వీలు లేదు. చెరువు శిఖము, కుంట శిఖాలు కానీ, నదులు, నాలాలు, ఇవన్నీ అసైన్మెంట్ చేస్తానికి వీలు పడదు. అట్లాంటి వాటికి అసైన్మెంట్ జరగదు. కానీ ఇంకేదో ప్రభుత్వ భూమి ఉంది, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమి ఉంది, అసైన్మెంట్ చేయదగడానికి భూమి, ఆ భూమిని ఎవరో భూమి లేని పేద కుటుంబం ఆక్రమించుకున్నట్లయితే భూ ఆక్రమణ చట్టం కింద చర్య తీసుకోవడం కాకుండా ఆ వ్యక్తికే పట్టాలు ఇవ్వాలని మనకు ఆర్డర్స్ చెప్తున్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వ భూములను రక్షించడానికి కోసం వచ్చిన చట్టమే భూ ఆక్రమణ చట్టం. అంటే ఇనాం భూములకు సంబంధించి అసలు చట్టం ఏం చెప్తుంది, ఈ ఇనాం భూములకు సంబంధించిన చట్టంతో రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇనాం చట్టాలు 2 ఉన్నాయి. తెలంగాణ ప్రాంతానికి ఒక చట్టం ఉంది, ఆంధ్ర ప్రాంతానికి ఒక చట్టం ఉంది. ఇనాములు అంటే ఏంది? గిఫ్ట్. అప్పుడున్న రాచరిక పరిపాలనలో రాజులు ఒక సర్వీస్ చేసినందుకు, గ్రామానికి ఒక సేవ చేసినందుకు, కుల వృత్తుల వాళ్ళు కావచ్చు, చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు, లేకపోతే దేవాదాయాలకు రకరకాల సేవలు అందించినందుకు కొంత ఇనాములు ఇచ్చారు. కొంతమంది కళాకారులు ఉంటారు, లేదా వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చో, లేదా రాజుకు సంతోషపడ్డాడు కవులు, కళాకారులకు కూడా ఊళ్ళు కూడా ఇనాములకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ భూములన్నిటినీ ఇనాం భూములు అంటారు. ఈ ఇనాం భూములన్నీ కూడా మొత్తం భూమి ఇనాందారుడి ఆధీనంలోనే ఉన్నాయి, కానీ ఆయన సాగు చేసుకోడు. ఇంకెవరో సాగుకి ఇచ్చి ఉంటాడు, వాళ్ళకి పాలకి ఇవ్వటమో, కౌలుకి ఇవ్వటమో, ఇంకెవరో దాని సాగులో ఉంటారు. ప్రభుత్వం స్వాతంత్ర భారతంలో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టుగా ప్రభుత్వ భూముల పంపిణీ, కౌలుదారులను రక్షించడంతో పాటుగా ప్రభుత్వానికి దున్నేవాడికి మధ్యలో ఉన్న వ్యవస్థలు ఏవి ఉండకూడదు అని. అంటే దున్నేవాడు డైరెక్ట్గా ప్రభుత్వానికి పన్ను కట్టే విధానం ఉండాలి, కానీ ఆయన ఇంకెవరికో డబ్బులు చెల్లించి వాళ్ళు మళ్ళీ ప్రభుత్వానికి వచ్చేటట్టుగా, లేదా ప్రభుత్వం తరపున ఇంకెవరో పన్ను వసూలు చేసే వ్యవస్థ ఉండకూడదు. దున్నేవాడికి ప్రభుత్వానికి మధ్యలో మధ్యంతర వ్యవస్థలు ఏవి ఉండొద్దు అని. అట్లాంటి వ్యవస్థనే ఇనాందారీ వ్యవస్థ. ఇనాందారుడు ఉంటాడు, కానీ దున్నుకున్న వ్యక్తి వేరు. ఈ వ్యవస్థల్ని రద్దు చేయడంలో భాగంగా ఇనాములు రద్దయిపోయినాయి. తెలంగాణలో ఇనాం చట్టం ఏమంటుంది అంటే, తెలంగాణ ఇనాం చట్టం ప్రకారము ఇనాములు రద్దయినాయి, ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములుగా మారిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో ఇనాం భూములకి రైతువారి పట్టాలు ఇవ్వచ్చు అని చట్టం అంటుంది. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు ఉంటారో ఆ ఇనాం భూములకి పట్టాలు తెచ్చుకోవచ్చు. ఈ సీలింగ్ భూములకు సంబంధించిన అంశాలు చాలా తరచుగా మాట్లాడుకుంటూ ఉంటాం. వీటికి సంబంధించి సీలింగ్ చట్టం ఏం చెప్తుంది? సీలింగ్ చట్టాలు ఒక కుటుంబానికి ఎంత భూమి కావాలి, మొత్తం భూమి కొన్ని కుటుంబాల చేతిలోనే కేంద్రీకృతమై ఉండకూడదు. అవి భారత రాజ్యాంగ లక్ష్యాలకి విరుద్ధం.
దేశంలో ఉన్న సంపద అంతా అందరికీ సమానంగా దక్కాలి. ఈ వైపు నుంచి ఆలోచించినా లేదా వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలన్నా భూమి అందరి చేతిలో ఉండటం అనేది ముఖ్యం. పెద్ద పెద్ద కమతాలు కాకుండా అందరి చేతిలో కనుక భూమి పెట్టగలిగితే వ్యవసాయం దిగుబడి పెరుగుతుంది, భారత రాజ్యాంగ లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఒక కుటుంబానికి ఎంత భూమి ఉండాలో నిర్ధారించే ప్రక్రియ అప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసింది. దాని ప్రకారం దాదాపుగా అన్ని రాష్ట్రాలు కూడా ఆ రాష్ట్రంలో ఒక కుటుంబానికి ఎంత వ్యవసాయ భూమి ఉండొచ్చో ఒక చట్టం చేసింది. అంతకంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే అది ఏ రకమైన భూమి అయినా దాదాపు 54 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి ఉంచడానికి వీల్లేదు. ఆ భూమి రకాన్ని బట్టి కొన్ని 7 ఎకరాలు ఉండొచ్చు, 10, 15 అట్లా పూర్తిగా డ్రై ల్యాండ్ అయి ఉంటే లాస్ట్ కేటగిరీ భూమి ఏదైతే ఉంటుందో అది అయితే 54 ఎకరాల వరకు ఉండొచ్చు. అంతకంటే భూమి ఎక్కువ ఉంటే ప్రభుత్వానికి సరెండర్ చేయాలి. వాళ్ళంతా తమంత తాముగానే సరెండర్ చేయాలి, లేదా ప్రభుత్వం అయినా బలవంతంగా తీసుకుంటుంది. అదే సీలింగ్ చట్టం అంటాం మనం. 1970 దశకంలో వచ్చిన చట్టాలు. ఈ చట్టం కింద కొన్ని లక్షల ఎకరాల భూమి సీలింగ్ మిగిలి భూమిగా ప్రకటించబడ్డది. అంటే ఒక కుటుంబానికి ఉండాల్సిన భూమి కంటే ఇంత ఎక్కువ ఉంటే అవన్నీ ప్రభుత్వం తీసుకొని, మరి మిగిలి భూమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం దగ్గర పెట్టుకోదు. ఆ విధంగా వచ్చిన మిగిలి భూమిని పేద ప్రజలకు పంచారు. ఇప్పుడు దానికి సంబంధించి బోల్డ్ వివాదాలు నడుస్తున్నాయి. ఇంకా సీలింగ్ మిగిలి భూమి సరెండర్ చేసిన వ్యక్తి కుటుంబం చేతిలోనే ఉంది. పేరుకి పేపర్ మీద సరెండర్ చేశారు కానీ ఇంకా వాళ్ళ చేతిలోనే ఉంది. ప్రభుత్వం అంటే పేదవారికి ఇచ్చిన అసెంట్ భూమికి సంబంధించిన అంశంపై చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఏదైతే అక్రమంగా అమ్ముకోవడమో లేకపోతే తెలియకుండా ఒకరొకరు అమ్ముకోవడం, వీటన్నిటికి సంబంధించి పిఓటి చట్టం ఏం చెబుతుంది? ఈ పిఓటి చట్టంలో ఉన్న నియమ నిబంధనలు ఏంటి? అసైన్మెంట్ భూములు పేద ప్రజలకి, పేద కుటుంబాలకి ఏదైతే ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు ఉంటాయో ఆ భూములని వాళ్ళ చేతిలోనే ఉండేలాగా ఇంకెవరు వారిని లాక్కోకుండా ఉండడం కోసం 70వ దశకంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఏదో ఒక రూపకంగా అసైన్మెంట్ భూములని లేదా ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు రక్షించాలని చట్టాలు చేసినాయి. ఆ పరంపరలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన చట్టమే పిఓటి చట్టం. అది దాని పూర్తి పేరు అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం. దీన్ని ఇంగ్లీష్లో అయితే ఆంధ్రప్రదేశ్ అసైన్ ల్యాండ్ ప్రొహిబిషన్ ఆన్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అంటాం. దాని షార్ట్ ఫామే పిఓటి. దీనికి ఇంకొక పేరే 9/77 చట్టం అంటాం. 1977లో వచ్చిన 9వ చట్టం కాబట్టి 9/77 చట్టం అంటాము. ఈ చట్టం ఏమంటుందంటే ఎవరికైతే ప్రభుత్వం భూమిని ఇస్తుందో ఇంటి స్థలాల కోసం కానీ వ్యవసాయం కోసం కానీ వాళ్ళు దానికోసమే వాడుకోవాలి, వాళ్ళ కుటుంబం చేతిలో వారసత్వంగా అనుభవించాలి కానీ అమ్మకూడదు, మరే విధంగా అన్యాక్రాంతం చేయకూడదని చెప్పే చట్టమే పిఓటి చట్టం. దానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఆ మినహాయింపుల గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. 1954 కంటే ముందు ఆంధ్రాలో, 58 కంటే ముందు తెలంగాణలో ఇచ్చిన భూములు అమ్ముకోవచ్చు, లేకపోతే కోర్టు ఆప్షన్లో పెట్టినట్లయితే కోర్టు ఆప్షన్లో కొనుక్కున్న వాళ్ళు అమ్ముకోవచ్చు. ఎలాంటి వర్గాల వారికి ఈ ఎల్టీఆర్ చట్టం అనేది వర్తిస్తుంది? ఎల్టీఆర్ చట్టం వల్ల ప్రయోజనం ఏంటి? ఏవైతే గిరిజన ప్రాంతాలు, షెడ్యూల్డ్ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు అంటామో, ఇప్పుడు తెలంగాణలో అయితే ముఖ్యంగా 3 ఉమ్మడి జిల్లాలు వరంగల్, ఖమ్మం అండ్ ఆదిలాబాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున షెడ్యూల్డ్ ప్రాంతం ఉంది. షెడ్యూల్డ్ ప్రాంతాలలో గిరిజనుల భూములను రక్షించడం కోసం ప్రత్యేకమైన నిబంధనలు 1917 నుంచి ఉన్నాయి. ఈ ఎల్టీఆర్ అంట ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ అంటాం. అంటే గిరిజనుల భూములు గిరిజనేతరుల చేతికి వెళ్లకుండా కాపాడడం కోసం చేయబడ్డ చట్టాలు. తెలంగాణలో నిజాం అలాంటి చట్టాలు 47 ప్రాంతాల్లో చేశారు. ఆంధ్రాలో అయితే 1917లోనే ఏజెన్సీ చట్టం ఉంది. దానికి పూర్తి స్థాయిగా సవరణ చేసుకుంటే ఒక కొత్త ఎల్టీఆర్ వచ్చింది, 1959లో వచ్చింది. దాన్నే తెలంగాణ ప్రాంతానికి 1963 నుంచి అమలు చేసుకుంటూ వస్తున్నాం. దీన్నే ఎల్టీఆర్ అని 1/70 అంట. ఎందుకంటే ఈ 59లో వచ్చిన ఎల్టీఆర్ చట్టానికి ఒక మేజర్ సవరణ 1970లో వచ్చింది. అందుకే దీన్ని 1/70 అని పిలుస్తారు. దీన్ని ఒక 2-3 మాటల్లో చెప్పాల్సి వస్తే ఏజెన్సీ ప్రాంతాలు లేదా షెడ్యూల్డ్ ప్రాంతాలలో స్థిరాస్తి భూమి కానీ ఇతర స్థిరాస్తి కానీ ట్రైబల్ లేదా గిరిజనులు మాత్రమే కొనడానికి అవకాశం ఉంది. గిరిజన నేతలు కొనడానికి వీలు లేదు. అంతేకాదు ఒక నాన్ ట్రైబల్కి కనుక ఆస్తి ఉంటే ఇంకొక నాన్ ట్రైబల్ కూడా కొనడానికి అవకాశం లేదు అని ఎల్టీఆర్ చట్టం చెప్తుంది. ఒకవేళ ఎవరైనా గిరిజనేతరుడు ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి భూమి కొనుగోలు చేసినా, భూమి కలిగి ఉన్నా ఆయన మీద ఈ చట్టం కింద కేసు నమోదు చేయొచ్చు. ప్రత్యేకమైన కోర్టులు ఉన్నాయి ఈ చట్టం కింద చర్యలు తీసుకోవడానికి. ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేర్ కానీ, పిఓఐటీడీఏ కానీ, ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ 3 అంచెల కోర్టు వ్యవస్థ ఉంది.
ఎల్టీఆర్ ఉల్లంఘన జరిగితే వాళ్ళు కేసు నమోదు చేసి ఆ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మళ్ళా గిరిజనులకు అప్పగించాలి. పోడు భూములకు సంబంధించి హక్కుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో దీనికి సంబంధించి సమస్య పరిష్కారం అయింది. ఇంకా చాలా చోట్ల ఈ పోడు భూములకు సంబంధించిన హక్కులు రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన ROFR చట్టం ఏం చెబుతుంది? ఇది ఒక అంటే గిరిజన ప్రాంతాల్లో చాలా గొప్ప చట్టం. చాలా సందర్భాలు అనుకుంటున్నాం భారత రాజ్యాంగం తర్వాత గిరిజన ప్రాంతాల్లో అంతకంటే గొప్ప చట్టం ఏమైనా ఉంది అంటే ROFR. 2 కారణాల వల్ల. ఈ చట్టం వచ్చేంత వరకు ఎవరైతే అటవీ భూముల మీద ఆధారపడి బ్రతుకుతున్నారో వాళ్ళ బ్రతుకు దినదిన గండంగా ఉండేది. అటవీ భూములకు పోయి ఏదైనా మైనర్ ఫారెస్ట్ పొట్టి తెచ్చుకోవాలన్నా, అడవులకు పోయి ఇంకేమన్నా పోడు సాగు చేసుకోవాలన్నా అవన్నీ నేరం. అట్లా చేయటం అనే నేరం. కానీ వాళ్ళు తరతరాలుగా ఎన్నో తరాలుగా అక్కడ దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ఎలాంటి హక్కులు లేవు. ఇలాంటి వాళ్ళందరికీ హక్కులు కల్పిస్తూ వచ్చిన చట్టం ROFR చట్టం. అంతేకాదు చారిత్రాత్మకంగా అన్యాయం జరిగింది, అన్యాయాన్ని సవరించాలి అని చట్టంలో రాసుకున్న ఏకైక చట్టం. ఈ చట్టం ఏమంటుందంటే ఎవరైనా గిరిజనులు 2005 డిసెంబర్ 13 నాటికి అటవీ భూములని అనుభవిస్తూ ఉన్నట్లయితే, పోడు చేసుకుంటూ ఉన్నట్లయితే 10 ఎకరాల వరకు ఎంత వాస్తవ సాగులో ఉంటే అంత భూమికి వాళ్ళకి హక్కుపత్రాలు ఈ చట్టం కింద ఇస్తారు. ఒకవేళ గిరిజనేతలు అయి ఉంటే కనుక 3 తరాలు అంటే 1930 నుంచి ఆ అటవీ భూమిని అనుభవిస్తూ ఉన్నట్లయితే వాళ్ళకు హక్కుపత్రాలు ఇవ్వాలి అని చట్టం ఉంటుంది. అంతేకాదు పోడు భూములకు పట్టాలు మాత్రమే కాదు, వేటాడటం కాకుండా దాదాపుగా ఒక 11 రకాల హక్కుల్ని చట్టం గుర్తిస్తుంది. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్ట్ చేసుకోవటం, చిన్న తరహా అటవీ ఉత్పత్తులు, బంక, తేనె ఇట్లాంటివి తెచ్చుకోవటం, అక్కడ ఉన్న నీటి వనరులను వాడుకోవటం, దాని మీద దారులను వాడుకోవటం, అక్కడ ఏమైనా పూజ అంటే గుళ్ళు గోపురాలు ఫారెస్ట్లో ఏమైనా ఉంటే వాటిని ఉపయోగించుకోవటం, పచ్చిక బయలు వినియోగించుకోవటం, వీటన్నిటి మీద కూడా లేదా ఆ అటవీ ప్రాంతాల్లో నివాసం ఉండే హక్కు, అక్కడ హ్యాబిటేషన్ ఏర్పాటు చేసుకున్న హక్కు, వీటన్నిటిని కూడా ఈ చట్టం కింద కమ్యూనిటీ రైట్స్ కింద పట్టాలు పొందొచ్చు. హక్కులను కాపాడుకునేలా ఈ రిజిస్ట్రేషన్ చట్టం ఏదైతే ఉందో ఎలాంటి కీలక అంశాలు ఉంటాయి? ఈ చట్టానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉంటాయండి? మనం ఒక ఆస్తిని అమ్మకాలు కొనుగోలు చేయాలి అంటే ఏ విధంగా చేయాలనే చెప్పే ప్రక్రియ ఉన్నదే రిజిస్ట్రేషన్ చట్టం. ఎందుకంటే నేను నా భూమి మీకు అమ్ముతాను, మీకు అమ్మిన విషయం ప్రపంచానికి తెలియాలి కదా. రెండు అంశాల కోసం తెలియాలి. ఒకటి, ఆ భూమి మీది ఇప్పుడు నాది కాదు అనే విషయం ప్రపంచానికి తెలియాలి. రేపొద్దున తను కూడా కొనుక్కోవాలనుకుంటే కూడా ఇప్పుడు ఎవరి పేరు మీద ఉందో తెలియాలంటే కూడా ఈ లావాదేవీల ప్రక్రియ రిజిస్ట్రేషన్ ద్వారా జరిగితే పబ్లిక్ డాక్యుమెంట్ కింద అవుతుంది. రెండోది, ప్రభుత్వానికి ఆదాయం కూడా రావాలి. ప్రభుత్వానికి వచ్చే ఒక అతిపెద్ద ఆదాయ వనరు ల్యాండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వస్తుంటుంది. ఈ ప్రక్రియ గురించి మాట్లాడుతున్న చట్టమే రిజిస్ట్రేషన్ యాక్ట్. ఇప్పుడు మనం ఎప్పుడు భూమి కొనుక్కోవాలన్నా 100 రూపాయల కంటే పైన విలువ ఉన్న ఏ స్థిరాస్తిని మనం కొనుగోలు చేయాలన్నా, ఇతర మార్గాలు తెచ్చుకోవాలన్నా దస్తావేజ్ ఉండాలి. దాన్ని మనం పోయి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనో లేకపోతే తహసీల్దార్ గారి ఆఫీస్లోనో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఇక్కడ తహసీల్ ఆఫీస్లో జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ వ్యవస్థ గురించి 2 మాటలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి, 100 రూపాయల కంటే విలువ ఏది ఎక్కువ ఉంటే అదంతా రిజిస్ట్రేషన్ కావాలంటే ఈ రోజున అన్నీ అంత ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ. ఇప్పుడు ఏ భూమి గురించి రాసుకున్న రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెండోది, రిజిస్ట్రేషన్ చేసుకున్న మాత్రమే సరిపోదు, వెంటనే రికార్డులో మ్యూటేషన్ జరగాలి. రిజిస్ట్రేషన్ ఒక వ్యవస్థ చేస్తుంది, దాన్ని మళ్ళీ ఇంక రికార్డులో ఎంటర్ చేసే వ్యవస్థ మ్యూటేషన్ వేరే ఉంటుంది. ఇప్పుడు వ్యవసాయ భూమి అయితే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఇక్కడ తహసీల్దారే చేస్తాడు. ఆంధ్రప్రదేశ్లో అయితే రిజిస్ట్రేషన్ ఒక చోట జరుగుతుంది, మ్యూటేషన్ ఇంకో చోట జరుగుతుంది. ఇంటి స్థలాలు అయితే సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తాడు, మ్యూటేషన్ లోకల్ బాడీస్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ మాత్రమే సరిపోదు, మ్యూటేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారు, నా దగ్గర రిజిస్ట్రేషన్ దస్తావేజ్ ఉంది కదా అని మ్యూటేషన్ చేసుకోవడం మర్చిపోయి చేయకపోతే ఈరోజు చాలామంది చిక్కులు ఎదుర్కొంటున్నారు. రైతాంగాన్ని కూడా చెప్పేది ఏంటంటే రిజిస్టర్డ్ దస్తావేజ్ ఉన్నంత మాత్రం సరిపోదు, రికార్డులో మ్యూటేషన్ జరగాలి. ఇక మూడో ముక్క అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చాలాసార్లు కార్యక్రమాలు మాట్లాడుకున్నాం, మన భారతదేశంలో ఉన్న రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారము దస్తావేజుల రిజిస్ట్రేషన్ జరుగుతుంది కానీ అందులో ఉన్న హక్కుల రిజిస్ట్రేషన్ కాదు. షరతుకి నాకు మధ్యలో పలానా దస్తావేజు ప్రకారం ఈ లావాదేవీ జరిగిందని రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కానీ అందులో సునీల్కు ఉన్న హక్కుని షరతుకి బదలాయింపు చేసినట్టు కాదు. ఎందుకంటే సబ్ రిజిస్ట్రార్కి కూడా హక్కులను వెరిఫై చేసే అధికారం లేదు. నా ఐడి కార్డు చూస్తాడు, నీ ఐడి కార్డు చూస్తాడు, స్టాంప్ డ్యూటీ కట్టినమా, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టినమా, ఫార్మాలిటీ చూస్తారు తప్ప హక్కులు ఉన్నాయా లేదా వెరిఫై చేసే అధికారం కూడా సబ్ రిజిస్ట్రార్కి లేదు. అందుకే మనం చాలాసార్లు రిజిస్ట్రేషన్ చట్టం మీద, రిజిస్ట్రేషన్ వ్యవస్థ మీద మాట్లాడుకుంటారు. పెద్ద జోక్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న చార్మినార్ని కూడా నేను అమ్మొచ్చు, మీరు కొనుక్కోవచ్చు, డాక్యుమెంట్ని కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు అంటాం. ఎందుకంటే హక్కులు వెరిఫై చేయరు కాబట్టి.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా వినిపించేది చుక్కల భూములకు సంబంధించి. ఈ చుక్కల భూములకు సంబంధించిన చట్టం ప్రయోజనం ఏంటి? ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక ప్రత్యేకమైన సమస్య. అప్పుడు సెటిల్మెంట్ రిజిస్టర్ ఆర్ఎస్ఆర్ తయారు చేస్తున్నప్పుడు సర్వే నెంబర్ విస్తీర్ణం రాసి ఎవరి ఆధీనంలో పేరు రాయకుండా చుక్కలు రాసి వదిలేశారు. 3 చుక్కలు పెట్టి వదిలేశారు. నిన్న మొన్నటి వరకు అంటే దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో 2014 వరకు కూడా రెవెన్యూ శాఖ ఏమని భావించి వచ్చిందంటే ఎక్కడెక్కడ చుక్కలు ఉంటే అవన్నీ ప్రభుత్వ భూములని పరిగణిస్తూ ఆ భూముల్ని అసైన్మెంట్ చేశారు, ఆ భూముల్ని వేరు వేరు శాఖలకు ఇచ్చారు, కొన్ని కంపెనీలకు అలాట్మెంట్ ఎలినేషన్ జరిగిపోయింది. కొంతమంది పట్టాలను కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోతూ వస్తున్నాయి. ఎప్పుడైతే నిషేధిత జాబితా తయారవటం మొదలుపెట్టిందో చుక్కలు ఉన్న భూములన్నింటిని తీసుకెళ్ళి ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టేశారు. మరి అప్పటిదాకా పట్టా అనుకున్న వాళ్ళందరికీ తిప్పలు మొదలైనాయి. అందరూ కోర్టు మెట్లు ఎక్కితే హైకోర్టు ఏం చెప్పిందంటే చుక్కలు ఉన్నంత మాత్రాన గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ప్రభుత్వం కనుక అది గవర్నమెంట్ ల్యాండ్గా భావిస్తే ప్రభుత్వం కూడా కోర్టుకు పోయి గవర్నమెంట్ ల్యాండ్ నిరూపించుకోవాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. మరి కొన్ని లక్షల ఎకరాలు ప్రభుత్వం పోయి కోర్టుకు పోయి గవర్నమెంట్ ల్యాండ్ నిరూపించుకోవడం కష్టం. అదేవిధంగా చాలామంది ప్రైవేటు వ్యక్తులు కూడా పట్టాభూములుగా భావిస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరగాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో 2017లో ఒక చట్టం వచ్చింది. దాన్నే పాపులర్గా చుక్కల భూముల చట్టం అంటాం. డాటర్ ల్యాండ్స్ అప్డేషన్ ఇన్ ఆర్ఎస్ఆర్ యాక్ట్ పేరుతోటి. ఈ చట్టం ఏమంటుందంటే ఎక్కడైనా చుక్కలు ఉండి దాన్ని చుక్కల భూమిగా పరిగణించి ఎవరన్నా దాన్ని పట్టాభూమిగా క్లెయిమ్ చేసినట్లయితే వాళ్ళ అనుభవంలో వాళ్ళు కానీ వాళ్ళ ముందు వాళ్ళు కానీ ఒక 12 సంవత్సరాలు కంటిన్యూస్గా అనుభవంలో ఉండి ఇంకేదో ఒక ఆధారం, ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంటో లేదా 1Bలో ఎంట్రీనో పాస్బుక్ ఉన్నట్లయితే ఆ భూమిని పట్టాభూమిగా మార్చవచ్చు. దానికోసం ఒక కమిటీ వేశారు. ఒకప్పుడు కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండే, తర్వాత దాన్ని మార్చుకుంటూ ఆర్డీఓ ఆధ్వర్యంలో ఒక కమిటీ పెట్టి వాళ్ళు స్క్రూటినీ చేస్తారు. ఈ ఆధారాలు కనుక ఉన్నట్లయితే చుక్కల భూమిని కాస్త పట్టాభూమిగా డిక్లేర్ చేస్తారు. ఆ చుక్కల ప్లేస్లో పట్టదారు పేరు రాస్తారు, నిషేధ జాబితాను తొలగిస్తారు. కానీ ఈరోజు కూడా ఈ చుక్కల భూమి చట్టం అమలులో చాలా తిప్పలు వచ్చి ఇప్పటికి కూడా ఆశించినంత మందికి ఈ చుక్కల భూమికి పరిష్కారం దొరకలేదు. ఇంకా నడుస్తున్న సమస్య. ఇటీవల భూముల విలువ పెరగడంతో ఇక ఈ భూములకు సంబంధించిన అనేక తగాదాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ భూ ఆక్రమణ చట్టం కావచ్చు, వాటితో పాటు ఇప్పుడు భూ దురాక్రమణ నిరోధక చట్టానికి సంబంధించి ఈ ల్యాండ్ ఆక్రమణ చట్టం ప్రయోజనం ఏంటి? భూ దురాక్రమణ చట్టం, ఇంతకుముందు మనం ఏదైతే భూ ఆక్రమణ చట్టం గురించి మాట్లాడుకున్నాం దానికంటే ఇంకొంచెం పవర్ఫుల్ చట్టం భూ దురాక్రమణ నిరోధ చట్టం, ల్యాండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పేరుతోటి 1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన చట్టం. ఈ చట్టం ప్రభుత్వ భూమికి వర్తిస్తుంది, ప్రైవేటు భూమికి కూడా వర్తిస్తుంది. కానీ పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూముల కోసం వచ్చిన ప్రత్యేకమైన చట్టం. ఎక్కడెక్కడైతే భూముల విలువలు విపరీతంగా పెరుగుతున్నాయో, అది హైదరాబాద్ కావచ్చు, ఇతర పట్టణ ప్రాంతాలలో ప్రైవేటు వ్యక్తులు కొంత మాఫియాలాగా ఏర్పడి ఇతర వ్యక్తులకు సంబంధించిన భూముల్ని లాక్కునే ప్రయత్నాలు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద జరుగుతుంటే వాటిని అరికట్టడం కోసం వచ్చిన చట్టమే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఈ చట్టం కింద స్పెషల్ కోర్టులు ఏర్పడ్డాయి, స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఎవరైనా ల్యాండ్ గ్రాబింగ్ చేసినట్లయితే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అధికారులు కట్టబెట్టారు. ఈ కోర్టే సివిల్ యాక్షన్ తీసుకోవచ్చు, క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పవర్ఫుల్ చట్టం. ఈ చట్టాన్ని ఈ రోజున తెలంగాణలో రద్దుపరిచారు, ఆంధ్రాలో అయితే కొనసాగుతుంది ప్రస్తుతానికి. మారుతున్న కాలానుగుణంగా చట్టాల్లో వస్తున్న మార్పుల గురించి చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి నెల తల్లి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.